వెల్కమ్ బ్యాక్ టు అవర్ నా బ్లాగ్స్. మార్నింగ్ లేచాను. ఇది పంచాయతీ పెట్టింది. ఏంటి నీ బాధ చెప్పు. నాన్న ఉదయాన్నే లెగిస్తే ఫోన్ చూస్తున్నారు. మీరే చెప్పండి, ఎవరు చూస్తారు ఫోన్? ఫోన్ చూడకూడదు. ఎందుకు చూడకూడదు? లెగ్సిన వెంటనే చూడకూడదు. టిఫిన్ తినాలి, బ్రష్ చేయాలి, టిఫిన్ చేయాలి, అప్పుడు చూడాలి. స్నానం కూడా చేయాలి, అప్పుడు చూడాలి. ఇలా కొట్టేస్తుంది రోజు నాకు. దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. ఇది నా బ్రేక్ఫాస్ట్. వావ్, ఏముంది? శాండ్విచ్ జున్ను. జున్ను బాగుందా? చాలా బాగుంది. అమ్మ నా కోసం తెచ్చింది తెలుసా? అమ్మ నా కోసం. అంతే, అందరి కోసం తెచ్చింది. అందరి కోసం. అందరూ ఎవరున్నారు ఇక్కడ? నా కోసం తెచ్చింది. అడుగు కావాలంటే అమ్మని. అమ్మ నాన్న కోసం తెచ్చావు. సొల్లు చెప్పు. నా కోసం చెప్పాను చెప్పు. దానికోసం మా ఇంట్లో ఈరోజు గెస్ట్ వచ్చారండి. ఆర్నాల్ అక్క అంటే నా పెద్ద కూతురు సృష్టి గారు. చూసారా, ఇద్దరు మొహాలు ఒక్కలాగానే ఉంది. ఇద్దరు చూడండి ఇటు. ఓయ్, ఇద్దరు మొహాలు ఒక్కలాగా ఉంది చూసారా. సో రాగానే సృష్టికి టార్చర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ కలర్ బుక్ పట్టుకొని కూర్చుంది. సృష్టి, ఆర్ యూ ఎంజాయింగ్? ఇద్దరు మంచి యాక్టర్సే, బాగా చేస్తున్నారు. సో ఈ టిఫిన్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ అండ్ జున్ను పాలు తీసుకొచ్చింది మీనా. సో మీనా వచ్చినప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ నాకు దొరుకుతూ ఉంటాయి. లేదంటే మీనా వెళ్ళినప్పుడు ఏదో అడ్డమాన్ చెత్త గడ్డి అంతా తింటూ ఉంటాను. సో ఐ హోప్ 1 month ఫుల్ ఎంజాయ్ చేద్దాం. టిఫిన్ బుజ్జి ఏంటి బుజ్జి మధ్యాహ్నం? రసమా విత్ చికెన్ ఫ్రై. వీళ్ళిద్దరి కోసమే కదా, వీళ్ళిద్దరికి చికెన్ ఇష్టం కదా. సో అది ఈరోజు సండే. సో సండేలో చికెన్ స్పెషల్. అంటే చికెన్ జనరల్గా నేను అంత ప్రిఫర్ చేయను, బట్ మీనా వచ్చిన లేదా బొడ్డుతో వచ్చిన చికెన్, వీళ్ళిద్దరికి చికెన్ ఫేవరెట్. మనకు కూడా ఆర్నాకి సృష్టికి ఇద్దరికి చికెన్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి, అంతే కదా. సో ఇంకా పిల్లలు వచ్చారు. శృతి వచ్చింది, శ్రద్ధ వచ్చింది. శ్రద్ధ ఇక్కడ రిలాక్స్ అవుతుంది. ఏ మా అక్క అమ్మి పబ్జి, నేను పబ్జి ఆడుతున్నా చిన్నపిల్లతో. ఇది తాడి చెట్ల ఇది ఎదిగింది కానీ. సో ఇంతమంది లేడీస్ మధ్యలో నేను ఒక్కనే ఉన్నాను. అందరూ ఆడపిల్లలు. ఎలా ఉంది టేస్ట్? నేదో చెప్పు. మీనా ఇక్కడ కూర్చుందని అలా చెప్పడం అవసరం లేదు, చెప్పు. చాలా బాగుందా? ఓయ్ మస్తే. బంగారం ఎలా ఉంది? ఆహా, అబ్బా, నీకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. శ్రద్ధ జీవితంలో ఫస్ట్ టైం వర్క్ చేస్తుంది. సో వీళ్ళు నలుగురు డిసైడ్ అయ్యారు ఈ బొట్టు దాంతో పాటు. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఐస్ క్రీమ్. అది ఎంతో? తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పండి. నిమ్మకాయ నీళ్ళు అంట. చెప్పు సృష్టి. నిమ్మకాయ నీళ్ళు కదా, నిమ్మకాయ. సో నలుగురు డిసైడ్ అయ్యారు నిమ్మకాయ నీళ్ళతో ఐస్ క్రీమ్ చేస్తారంట. అంటే నిమ్మకాయ నీళ్ళతో ఐస్ క్రీమ్ ఎలా చేస్తారో ఫస్ట్ టైం చూద్దాము. ఏం లాజిక్ చెప్తున్నారు అది. నిమ్మకాయ నీళ్ళు చేసి మొత్తం అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రీజర్లో ఐస్ క్రీమ్ అయిపోతారు. చేస్తున్నారు, చూద్దాం. ఇది వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏం డైరెక్ట్ గానా? వాటర్ ఏం లేదు అందులో? అది మన రెసిపీ కదా, ఎలా చేయాలి చెప్తా. లాస్ట్ లో వేయాలి వాటర్. అవునా? అందరూ ఎక్స్పర్ట్సా? చూద్దాం. ఇలా ఐస్ క్రీమ్ చేస్తారు, ఇంకేమైనా చేస్తున్నారు, నాకు అర్థం అవట్లేదు. హలో మేడం, నీకు తెలుసా ఫార్ములా? ఐస్ క్రీమ్ చేయడానికి ఫార్ములా తెలుసా నీకు? And who are the experts? She? पहले नींबू पानी, नींबू
తెలుగులో వేయడం. ఫస్ట్ నిమ్మకాయ తర్వాత పిండి చేయాలి. ఆ? నిమ్మకాయ పిండి చేయాలి, నీళ్ళు వేయాలి, షుగర్ పిండాలి. షుగర్ వేయాలి, పిండాలి. ఏంటన్నా? నిమ్మకాయ పిండాలి, ఓకే. వాటర్ వేయాలి, కలపాలి, షుగర్ వేయాలి, కలపాలి, ఇచ్చేయాలి. గ్లాస్ లో వేయాలి, ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అది ఐస్ క్రీమ్ అయిపోద్దా? గ్లాస్లో వేస్తే ఐస్ క్రీమ్ ఎందుకు వద్దు? ఐస్ క్రీమ్ ग्लास शेप का वो आएगा आइसक्रीम. అచ్చా, उसमें చూద్దాం स्पून डाल देना. చూద్దాం. अरे बीच में నిమ్మకాయ నీళ్ళు ఎందుకు తీసుకొచ్చేసారు? ఐస్ క్రీమ్ చేస్తానన్నా నిమ్మకాయ నీళ్ళు ఎందుకు? फ्रिज లో ఉంది. ఫ్రిడ్జ్ లో ఉందా? ఎస్. ఐస్ క్రీమ్ నాకు డౌటే. ఐస్ క్రీమ్ అని చెప్పి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ బయలుదేరుతున్నారు. బాయ్ బాయ్. శ్రీష్టు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు? బాయ్ బాయ్ చెప్పి బంగారం. బాయ్. బాయ్. యాక్టింగా? నాన్న తో ఆడుకో లూడో. చలో బాయ్. तेरे साथ बोर हो रहे हैं. ఏం రాస్తుంది బంగారం అక్కడ? ఏం రాస్తుంది? అద్భుత ఆహారం చెప్పు. అక్కడ అద్భుత ఆహారం అని రాసింది, నాకు పలకట్లేదు సరిగ్గా. అద్భుత ఆహారం. సో యాక్చువల్గా ఏమైందంటే సృష్టికి క్యాబ్ అనేది దొరకలేదు, అందుకనే సృష్టిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. సో అలాగే సృష్టి ఎక్కడైతే ఉంటుందో హాస్టల్ పక్కనే సంతోషాలు కూడా ఉంటారు కాబట్టి సంతోషాలను కలిసి మళ్ళీ వచ్చేద్దాం అనమాట. ఈరోజు సండే కాబట్టి సంతోషాలు కూడా ఇంటి దగ్గర ఉంటారు అనుకుంటున్నాం, లేదా మనకి సర్ప్రైజ్ ఉంటుంది, వెళ్ళి చూద్దాం. ఇది పెనీ అనే ఐస్ క్రీమ్ది మళ్ళీ నిజాంపేటలో కూడా పెట్టారు, అందుకే ఇక్కడ ఆపేసి మళ్ళీ తినడానికి వస్తున్నాం. చూడడానికి అది చాలా బాగున్నాయి, ఫొటోస్ కూడా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది. ఈరోజు కొత్తది ట్రై చేస్తున్నాను, చిల్లీ గోవా అనే ఫ్లేవర్ ఉంది, అది ట్రై చేద్దాం. నీదేంటి? నీది కుకీస్ అండ్ క్రీమ్. నాకు చిల్లీ గోవా బాగుందండి. అంటే సేమ్ గోవా మీద చిల్లీ వేసుకొని తింటే ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, చాలా బాగుంది. కాకపోతే సైజ్ మరీ చిన్నగా పెట్టాడు. బాగుందా? ఇది బాగుంది. 60 अच्छा है. బాయ్. సో సృష్టిని డ్రాప్ చేసాము, కాకపోతే సంతోష్ వాళ్ళు లేరు. సో రిటర్న్ ఎక్కడికి వెళ్దాం, ఇంటికి వెళ్దామా లేదా ఇంకెక్కడికైనా వెళ్దామా ఆలోచిస్తున్నాం. సంతోష్ వాళ్ళు అయితే వేరే దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్దాం బంగారం? అంటే అక్కడికి ఊరి మీద తిరగడం అంటే నీకు చాలా ఇష్టం కదా? మాల్కి వెళ్దాం. బుజ్జి ఎక్కడికి? అమ్మది దేనికి వెళ్ళింది? మ్యాంగోనా? ఫామ్ ఫ్రెష్ మ్యాంగోస్. సో ఇయర్ ఇప్పటి వరకు మ్యాంగో అనేది టేస్ట్ చేయలేదండి నేనైతే. నువ్వు తిన్నా మ్యాంగో ఇప్పటి వరకు? ఇంటి దగ్గర వైజాగ్లో తినలేదా? ఇలేదా నీకు? అది సొల్లు చెప్పేస్తుంది అనమాట. ఇలేదా? ఓకే, తేలేదేమో. ఏమో ఇప్పటి వరకు నేను మ్యాంగో తినలేదు, సో ఫస్ట్ టైం మ్యాంగో ట్రై చేద్దాం. ఏదో ఫామ్ ఫ్రెష్ మ్యాంగోస్ అని ఉంది, చూద్దాం బాగుందో లేదో అని. ఏం చూడడానికి ట్రై చేస్తున్నావు? ఏం చేస్తావు? ఏంటి బా సిటీ కనిపిస్తుంది దగ్గర నుంచి? ఏది అదేనా? సేమ్ ఇవన్నీ చెప్పాను, అది ముందు నుంచి ప్రిపేర్ అయ్యి వస్తుందని. మనం ఎంతసేపు అడిగినా చెప్పదు, దానికోసమే వచ్చింది. అదే ఇంతకుముందు 3-4 సార్లు అడిగాను, ఏం దేనికి వెళ్తున్నావు, మనం దేనికి వెళ్తున్నావు అని చెప్పు అంటే, ఏమి కాదు ఊరికనే జస్ట్ ఏమైనా షూ కొంటానంది అమ్మ, ఇవన్నీ సొల్లు చెప్తుంది కానీ దీనికోసం అని చెప్పలేదు అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పింది. అది
మన బ్యానర్. ఏం బంగారం అది? ఏంటది? నచ్చింది. నచ్చిందా? దీనికి రాలేదు కదా ఆయన, నువ్వు షూకి వచ్చావు కదా, షూ తీసుకుందాం అన్నావు కదా నువ్వు. ఇవన్నీ ఏంటి మళ్ళీ ఒకటి? ఎప్పటి నుంచో I was not expecting it to be here. I want this. యూ వాంట్ దాట్? వై? For school it will be nice. ఫర్ స్కూల్ ఇట్ విల్ బి నైస్. వన్ మంత్ స్కూల్ లేదు కదా నీకు ఇప్పుడు, సెలవులే కదా. చూస్తాను, బాగుంది ఇది. చలో పెట్టు. ఇది 10వ పేరు ఇంకా యూజ్ చేస్తుంది, ఇంకా చూస్తుంది అవుతుందో లేదండి. మేడం గారికి సైజెస్ దొరకట్లేదు, వేరే షాప్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో మేడం బాటలో అయిపోయింది, ఇప్పుడు సెంటర్కి వచ్చారు. సెంటర్లో ఏం వెతుకుతుందో చూద్దాం. ఎంత కిడ్స్ అంట. ఓకే, సేమా? ఏమైంది? చూస్తున్నా. చూస్తూనే ఉన్నా గన్ నుంచి. బంగారం బంగారం అది మేడం అగా అలిగారా? ఎందుకు కలిగింది? నేను అదంటే నాకు ఇష్టం లేదని చెప్పాను, అందుకే. ఎందుకు చెప్పావు జీ? అలా చిన్నపిల్లల్ని ఏడిపించడం నీకు ఇష్టమా? సో ఇక్కడ స్వచ్ఛకి వచ్చామండి. స్వచ్ఛ అనేది చాలా ఫ్రెండ్ది, ఇది రెస్టారెంట్ చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, చాలా నామినల్ రేట్స్ ఉంటాయి. సార్ సార్ హలో సార్, మీరేం చేస్తున్నారు సార్ ఇక్కడ? తిన్నాక వచ్చారా? సో రాబోయే కాలానికి కాబోయే హీరో అండినా, అందుకనే కొంచెం లిమిటెడ్గా మాట్లాడుతున్నారు. అరే రోహిత్, ఫోన్ చేసా మనోడికి? మీ రుద్రాకి చేయలేదా? ఏమైంది బంగారం? ఇదిగో ఇదే చెప్పింది ఏంటంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పింది, అందుకనే అది అలా ఉంది. కాదు కంటెంట్ కోసం ప్రకాష్ మాయ గెలిస్తారు. అలా ఏడుస్తుంది. ఇదంతా ఆర్డర్ పెట్టామండి. పూరి 2 ప్లేట్లు, మసాలా దోశ, ప్లేట్ వడ, ఒక చిట్టి ఇడ్లీ, ఇది గ్రేప్ జ్యూసు. ఇది గ్రేప్ జ్యూసు అంటే గ్రేప్ పల్ప్ ఉంటుంది కదా, అది ఉంటుంది. బాగుందా? మూగులా ఉందా? ఆ గ్రేప్ జ్యూస్లో పల్ప్ ఉండి మూగులా ఉందండి. సో ఇదంతా వాళ్ళంతా ఇంటీరియర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా పెద్ద ఏరియా ఇది. అయిపోయిందా? బయలుదేరా. సో అది మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చాము. సో బొడ్డుదానికి నిద్ర వచ్చేస్తుంది, అందుకే ఇలా తలగొట్టుకుంటుంది అంతేనా? సో అదే అండి ఈరోజు వీడియోలో అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Be safe, be happy. బీ సేఫ్, బీ హ్యాపీ Always. ఆల్వేస్.